ఇప్పుడు పనులు జరగాలి. ఇప్పుడు మనకు అర్జెంటుగా ఇది లైట్ పోయింది అనుకో, వేరే టోన్ చెప్తే టక్కున వీళ్ళు వస్తారు. ఎందుకంటే అధికారం ఉంది కదా. ఇప్పుడు నీ జేబులో 100 రూపాయలు ఉన్నాయి, ఆపద అంటే ఒక దెబ్బ తగ్గితే టక్కుని ఇస్తావు, లేనోడు ఇస్తాడా? అదే గంతే, ఏదైనా గంతే. ఇక పైన అధికార పార్టీ ఏది ఉంటే దానికి ఎక్కువ మొగ్గు చూపుతారు, అంతే కదా. ఎట్లా మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది ఇక్కడ? ఇప్పుడే కదా ఆమె చిన్న ఏజ్ 26 ఏళ్ళకి ఎమ్మెల్యే అయింది. ఆ ఏజ్కి అంత టాలెంట్ ఉండి 25 సంవత్సరాలకి ఎంత కవర్ అవుతుందంటే గ్రేటే అనుకోవాలి. ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడుతుందంటే చాలా గ్రేట్ అనుకోవాలి. రైతు రుణమాఫీ అయిపోయింది, 500 బోనస్ కూడా ఇస్తాను, రైతులకు అవి కూడా పడతాయి. కాబట్టి కొంచెం పిచ్చింగ్ వాళ్ళకే ఉంటుంది. కాంగ్రెస్కి సన్నబియ్యం వస్తున్నాయి, అందరికీ సన్నబియ్యం ఇస్తాను. అందులో కూడా మంచి కరెంటు ఉచిత కరెంటు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తాను. గ్యాస్ కూడా సబ్సిడీ వస్తుంది. ఇప్పుడు ఏమంటే కొన్ని పొరపాటు జరగవచ్చు, ఎక్కువ పర్సెంట్ అయితే న్యాయం అయితే చేస్తాడు, ఎంతో కొంత. అదే అప్పుడే రాష్ట్రం ఉంది మనది. ఏదో బండి అయితే నెట్టుకొస్తాడు. అది మొత్తానికి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది నమ్మకం. అందరు కూడా చెప్పే మాట కూడా పబ్లిక్ ఒపీనియన్ కూడా.